ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చర్చ్, హౌ ఆర్ యూ? సంఘమా, మీరు ఎలా ఉన్నారు? దేవుడు మీతో కూడా నుండి దినదినము క్షేమమిస్తూ ఆయన ఆశీర్వాదపు బాటలో నడిపిస్తున్నాడని మనము ఎరిగిన వారమై ఆయన నామాన్ని ఘనపరుస్తూ గొప్ప చేస్తూ ముందుకు కొనసాగుదుముగాక. మంచిది. దేవుడు గడిచిన 10 నెలలు ఆయన ఉచిత కృపలో కాచి దాచి కాపాడి ఈ 11వ నెలలోనికి, నవంబర్ మాసంలోనికి ప్రభువు మనలను ప్రవేశపెట్టినందులకై దేవాతి దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఆయనను స్తుతించి ఆరాధించేటందుకై, ఆయన ఆజ్ఞను నెరవేర్చేటందుకై, కృతజ్ఞతతో పునరుద్ధాన దినమందు ఆయనను సేవించేటందుకై దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆదివారపు ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. జీవాధిపతి, మహోన్నతుడా, అద్వితీయ సత్యనాథ, మీ గొప్ప నామమును స్తుతిస్తున్నాం. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మీ కృపా సింహాసనమును చేరి ప్రార్థిస్తూ ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప మా మీదికి దిగివచ్చునుగాక. నీ ఆత్మను మీరు మాకు అనుగ్రహించుదురుగాక. మీ వాక్య ప్రత్యక్షతను మీరు మాకు ఇచ్చుదురుగాక. మీ సన్నిధితో వ్యక్తిగత జీవితాలను, కుటుంబాలను, కాలనీస్ని, సంఘాలను, ప్రాంతాలను, పట్టణాలను, ఓ ప్రభువా, మా దేశమును మీ సన్నిధితో నింపుదురుగాకని ప్రార్థిస్తున్నాం. నేటి దినాన వీక్షకులందరి మీదకి మీ కృప దిగివచ్చునుగాక. ఇదిగో లేఖనములో నుండి బహు స్పష్టంగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి అభిషేకించి వాడుకొనమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నామమును గొప్ప చేయుట, ఆయన నామాన్ని స్తుతించుట, సన్నుతించుట, స్తోత్రించుట మంచిది అయి ఉన్నది. చాలామంది ఇవాళ మంచి రోజు కాదండి, ఫలానా రోజు మంచి రోజు అండి, బైబిల్లో ఎక్కడ లేదు. దేవుడు సమస్తమును మంచిదిగా ఉండనట్లుగా సృజించాడు. స్తుతించుటే మంచిదని వ్రాయబడింది. నీకు మంచి కలగాలంటే రోజుల్లో లేదు, కిటికీలు గుమ్మాలు అటు ఇటు మార్చడంలో లేదు. మంచి నీకు ఎక్కడుందంటే ప్రభు స్వభావ స్వరూపాలను ఎత్తిపట్టి స్తుతించుటలో ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి యెహోవా మెక్కాదేశ్, పరిశుద్ధపరచు దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్వస్థపరిచే యెహోవా రాఫా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కాపరిగా ఉండే యెహోవా రోహి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. యెహోవా రోహి మీకు స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ఆయన సమాధానమును, శాంతిని ప్రసాదించే దేవుడు యెహోవా షాలోమ్ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతి, స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం. యెహోవా సిద్కేను నీతిని ప్రసాదించే దేవుడు. రైట్‌చస్నెస్, దట్ మీన్స్ రైట్ బ్యాలెన్స్. సకలములో అన్ని విషయములలో వర్ధిల్లునట్లుగా చేసే ఆ పరలోకపు నీతిని దేవుడు నీ మీదికి పంపినట్లుగా స్తోత్రిద్దాం. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఫాదర్ వి ప్రైజ్ యూ, ఫాదర్ వి గ్లోరిఫై యూ. హల్లెలూయా. ఓ ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎలోహిం మీకు స్తోత్రం, స్తోత్రం. ఎల్ రోయి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎల్ ఎలియో మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అడోనాయ్ మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మంచివాడా మీకు స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడా మీకు స్తోత్రం, విమోచకుడా మీకు స్తోత్రం, సర్వాధికారి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. సకల సృష్టికర్త మీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులతో దుర్గమును స్థాపించే దేవుడు ఆయన. స్తుతులు ప్రాకారము వలె మనతో మన కుటుంబంతో కూడా మన చుట్టూ ప్రాకారము వలె వేయబడతాయి. అతి భాగ్యమును
దేవుడు మనకు మన కుటుంబాలకు దయచేయునుగా. ఆమేన్. నేటి ఆరాధనా క్రమంలో భాగంగా ఒక శ్రేష్టమైనటువంటి పాటను ఆలకించి దేవుని పరిశుద్ధ నామాన్ని గణపరుచుకుందాం. ఆమేన్. సమయమిదే సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే 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 సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది జ్యోతి వలె జ్వలింపుము జీవవాక్యము పాటుకొని జ్యోతి వలె జ్వలింపుము జీవవాక్యము పాటుకొని సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే దులుపుకొనుము నీదు మెడ కట్లు విప్పుకొనుము దులుపుకొనుము నీదు మెడ కట్లు విప్పుకొనుము సుందరమైన వస్త్రము వేగమి ధరించి సిద్ధపడుము సుందరమైన వస్త్రము వేగమి ధరించి సిద్ధపడుము సమయమిదే సమయమిదే
సంగమ సమయమిదే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పగటి వేళ ప్రభువు మనతో మాట్లాడునుగాక. దేవుడే సాక్షాత్తు తన లేఖన సారాంశములో నుండి తన దాసుని ముఖాంతరములో నుండి మనతో మాట్లాడుతూ ఉండగా ఆలకించే చెవులు, వినగలిగిన చెవులు, ఆత్మ సంబంధమైన చెవులను ప్రభువే అనుగ్రహించునుగాక. ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడలారా, నేటి దినాన ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వర్తమానం అతి శ్రేష్టమైన సందేశం. దేవుడు ఒక గొప్ప మూమెంట్ని, ఒక గొప్ప కదలికను కడవరి కాలంలో తీసుకొని రాబోతున్నారని ఆత్మ సంబంధమైన సిగ్నల్లో ఉన్న ప్రతి వారికి కూడా ఈ విషయం అర్థమవుతుంది. లోకానికి చాలా విషయాలు అర్థమవుతాయి. ఎవరికి కరోనా వచ్చింది, ఎవరికి పదవి ఊడిపోయింది, ఎవరికి పదవి వచ్చింది, ఎవరెవరి మీద కేసు పెట్టారు, ఎవరెవరి మీద పిటిషన్ దాఖలు చేశారు, ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. కానీ అతి త్వరలో ప్రభువు రాబోతున్నారన్న విషయం అర్థం కాదు లోకానికి. ప్రభువు గొప్ప ఉజ్జీవాన్ని ఆయన రాకడకు ముందు పంపబోతున్నారన్న విషయం కూడా వారికి అర్థం కాదు. ఆత్మ సంబంధమైన విషయాలను అపవాది గుడ్డితనం కలుగజేసి మరుగు చేస్తాడు. లోక విషయాలన్నిటి విషయంలో ఐస్ ఓపెన్ చేస్తాడు, కన్నులు తెరవబడినట్లుగా చేస్తాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులు, గొప్ప జీవాన్ని దేవుడు తీసుకొని రాబోతున్నారు. బిఫోర్ ర్యాప్చర్, సంఘము రాకడలో ఎత్తబడబోయేదానికి ముందు గొప్ప కదలికలను దేవుడు తీసుకొని రాబోతున్నారు. ఆ గొప్ప కదలికల్లో ప్రభువు కొన్ని పాత్రలను ప్రత్యేకించి వాడుకొనబోతున్నారు. ఆ కొన్ని పాత్రలు లేదా కొంతమంది వ్యక్తులు దేవుని చేత ఎంపిక చేయబడి, దేవుని చేత తర్ఫీదు చేయబడి, దేవుడు భూమి మీద ఆయన ఎలాగున కదలాలనుకుంటున్నారో, ఏమేమి చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయుట కొరకాయి వారిని దేవుడు ప్రత్యేకించి వాడుకొనబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవ జనాంగమా, క్రైస్తవ సంఘానికి రాబో ఉజ్జీవములో దేవుడు ఎంపిక చేసుకొనబోయే గుంపులో వారు కూడా పాలిభాగస్తులై ఉండుట కొరకాయి దేవుడు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఆ పిలుపులో, ఆ ఎంపికలో నీవు నీ కుటుంబం కూడా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఆ ఎంపికలో నీవు నీ కుటుంబం కూడా ఉండాలంటే నీ ఒక ప్రత్యేక జీవితం జీవించాలి. సపరేటెడ్ లైఫ్ను కలిగి ఉండాలి. సో ఈరోజు వర్తమానం యొక్క టైటిల్ ఏమిటంటే సపరేటెడ్ లైఫ్, ప్రత్యేక జీవితం. ప్రత్యేక జీవితం. నేటి వర్తమానానికి మూలవాక్యముగా మనం ఒక వచన భాగాన్ని చదువుకుంటూ ఉన్నాం. అపోస్తలుల కార్యగ్రంథములోనికి వెళదాం. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 40వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా గమనించే దిశగా మీరు అడుగులు ముందుకు వేయండి. మీరు మీ కుటుంబాలతో కలిసి బైబిల్ గ్రంథాలను, పుస్తకాలను దగ్గర పెట్టుకొని ప్రతి రిఫరెన్స్ నోట్ చేసుకోండి. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఈ తరము వారిని గురించి దేవుడు మూర్ఖులు అని వ్రాయించాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై జీవించాలి. ఎవరితో ఈ మాటలు చెప్తున్నారు? దేవుని వైపు ఆకర్షించబడిన వారు, క్రీస్తు రక్తముతో కడుగబడడానికి మారు మనసు అనుభవంలోనికి వచ్చిన వారు, జీవగ్రంథంలో పేర్లు నమోదు చేయించుకోవడానికి వచ్చిన వారు, బాప్తిస్మాలు తీసుకొనడానికి వరుసలో నిలువబడిన వారు, రక్షించబడడానికి సిద్ధపరచబడి వచ్చినటువంటి వారితో, దట్ మీన్స్ సంఘముతో ఈ మాటలు చెప్తున్నారు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై జీవించుడి. ఈ వచన భాగంలో నుండి
ఈ పగటి వేళ ఆత్మ సంబంధమైన పాఠం ఏమిటంటే, సంఘము ఈ తరము వారికి వేరే ప్రత్యేక జీవితం జీవించాలి. లేఖన వెలుగులో, లేఖన సారాంశంలో నుండి సూటిగా ఒక విషయాన్ని తెలియచేయగోరుతున్నాను. రక్షణ పొందిన వ్యక్తులు సువార్తను విని, యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుత్థానముల గురించి విని అవగాహన చేసుకొని మారు మనసు పొంది క్రీస్తు రక్తంలో కడుగబడి నీళ్ల బాప్తిస్మం పొంది జీవగ్రంథంలో పేరు నమోదు చేయించుకున్న వారికి బైబిల్ గ్రంథం ఇచ్చినటువంటి నామధేయం ఏమిటంటే జీవము గల దేవుని సంఘము. జీవము గల దేవుని సంఘము. సువార్త విన్నా కూడా అంగీకరించకుండా, మారు మనసు పొందకుండా, క్రీస్తు రక్తంలో కడుగబడకుండా, విమోచన పొందకుండా, నీళ్ల బాప్తిస్మం పొందకుండా, సంఘంలో చేర్చబడకుండా, జీవగ్రంథంలో పేరు నమోదు చేయించుకొనకుండా లోకాన్ని ఆస్వాదిస్తూ, లోకాన్ని జుర్రుకుంటూ, లోకములో ఉన్నటువంటి ఆనందాలన్నింటినీ అనుభవిస్తూ ఈ లోక విధానాలలో వెళ్ళిపోతున్న వారికి బైబిల్ గ్రంథం ఇచ్చిన నామధేయం ఏమిటంటే లోకం. లోకం. జీవము గల దేవుని సంఘం, లోకం. రెండు వేరు వేరు గుంపు జనాంగాలు. ఏమిటండి వ్యత్యాసం? జీవము గల దేవుని సంఘం అనగా కొంతమంది వ్యక్తుల సమూహం, లోకం అనగా కూడా కొంతమంది వ్యక్తుల సమూహమే. అయితే వారికి వీరికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? వారికి 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, ఒక ముక్కు, ఒక నోరే. వీరికి కూడా అంతే. మరి ఇంకేమిటి వ్యత్యాసం? వారు శాంసంగ్ సెల్ ఫోన్ వాడతారు, ఐఫోన్ వాడతారు, ఇంకేవేవో అందరూ వాడతారు. వారు బాటా పారాగాన్ చెప్పులే వాడతారు. లోకమనబడిన వారు, సంఘమనబడిన వారు కూడా అదే వాడతారు. వారు ఒకే మార్కెట్లో కూరగాయలు కొనుక్కుంటారు, వీరి ఒకే మార్కెట్లో కూరగాయలు కొంటారు. మరి వ్యత్యాసం ఏమిటనేది నేటి ప్రశ్న. వ్యత్యాసం ఏమిటి అంటే, లోకం అనబడిన వారికి ఈ రక్తమాంసాల దేహంలో మృతతుల్యమైపోయిన ఆత్మదేహం బ్రతకలేదు, మృతతుల్యమైపోయే ఉన్నది. సంఘం అనబడిన వారు ఎవరంటే, వీరు వాక్యమని అక్షయ బీజము చేత పుట్టించబడ్డారు, రక్షణ అనే సారి మీదకి ఎక్కారు, కొత్త సృష్టిగా మార్చబడ్డారు, నూతన జన్మ అనుభవంలోనికి వచ్చారు. క్రొత్త జన్మను పొంది వీరు ఆత్మలో జన్మించారు. మృతతుల్యమైపోయిన ఆత్మ మరలా పునర్నిర్మాణం చెంది క్రొత్త జన్మను పొంది వారు ఆత్మ జన్మించింది రక్షణ ద్వారా. ఈ వాక్యమనడి ఉగ్గుపాల చేత ఆత్మ దినదినాభివృద్ధి చెందుతూ ఆత్మ ఎదుగుతూ ఉన్నది, ఆత్మ వర్ధిల్లుచూ ఉన్నది. ఈ విధంగా ఆత్మ వర్ధిల్లుతూ 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 ఉండగా ఆత్మను ప్రధానమైనటువంటి వ్యక్తి అని, ఈ అసలు సిసలైన వ్యక్తి అనబడిన ఆత్మ భూమి మీద దేవుని చిత్తం చేయడానికి దేవుని చేత పంపబడగా ఏదేనులో అపవాది దాడి చేసి ఆత్మను చంపేశాడని, కడపటి ఆదాముగా క్రీస్తు వచ్చి తన యొక్క శిలువ రక్త బలియాగము ద్వారా ఆ చనిపోయిన ఆత్మను మరలా తిరిగి జన్మింపజేశాడు రక్షణ ప్రణాళిక ద్వారా అని గ్రహించి రక్షణ పొంది జీవగ్రంథంలో పేరు నమోదు చేసుకొని ఆత్మలో జన్మించి ఎదుగుతూ ఉన్నవారు, ఈ శరీరము వట్టి మట్టి గుడారమే, అసలు మనిషి ఆత్మదేహమే అని గ్రహించిన వారు ఆత్మ సంబంధులు. వారినే బైబిల్ గ్రంథం అన్నది జీవము గల దేవుని సంఘము. ఈ విషయం గ్రహించకుండా ఈ శరీరమే మానవుడు అనుకొని దీనికే తిండి పెడుతూ, దీనికే దుస్తులు 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 వేల వేల కొలది రూపాయల దుస్తులు ధరింపజేస్తూ, బంగారు ఆభరణాలు ధరింపజేస్తూ, దీనికి పంచపక్ష పరమాన్నాలు పెడుతూ ఈ శరీరాన్నే మనిషి అనుకొని ఈ 70-80 సంవత్సరాల జీవితమే జీవితం, దీని తరువాత మరి ఒక జన్మ ఉన్నది అని నమ్మేటటువంటి వ్యక్తుల సమూహమును లోకం అని సంబోధించి బైబిల్ సత్యవేదం చెప్తున్నటువంటి సంగతి ఏమిటంటే, ఈ
ఈ జీవితం తరువాత మరి ఒక జీవితం లేదు. ఈ శరీరంలో నుండి ఆత్మదేహం నీవు కన్ను మూసిన వెనువెంటనే బయటకు వచ్చి, ఆత్మదేహం దేహంలో నుండి బయటకు వచ్చి నీవు పరిపూర్ణంగా రాకడ కొరకు సంసిద్ధపరచబడి రక్షణానుభవంలో జీవించిన వ్యక్తివైతే నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి, రక్షణ పొందకుండగా నీవు మరణించిన పక్షాన అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది ఆత్మదేహమని స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ విషయాలన్నీ మనకు విదితమే. అయితే నేటి పాఠమేమిటి? నేటి పాఠం ఏమిటంటే, ప్రభువు మొదటిసారి వచ్చారు, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. మనుషులందరి పాపాలను తన మీద వేసుకుని యజ్ఞ పశువుగా, గొర్రెపిల్లగా బలియాగమై రక్తమును చిందించి ప్రాణమును పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40 దినాలు భూమండలం మీద సంచరించి ఆయన ఒలీవల కొండ మీద 500 మంది ప్రజలు చూస్తూ ఉంటుండగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన యేసయ్య మరలా రెండవసారి వస్తానన్నాడు. వచ్చేలోపు భూజనులారా, మీరు మారు మనసు పొంది రక్షణ పరిశుద్ధాత్మ పొందుకొని ఉపదేశ క్రమంలో చేర్చబడి మీ ఆత్మను సంపూర్ణ సిద్ధి అనుభవాలలోనికి రూపాంతరపరుచుకొని రెండవ రాకడ కొరకు సిద్ధపడండి అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి గోల్, టాస్క్ ఇచ్చి ప్రభు అయిన యేసు సంఘాన్ని ముందుకు వెళ్ళమన్నారు. కాబట్టి యేసు త్వరగా రాబోతున్నారనేది లేఖన సారాంశం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆయన వచ్చే ముందు నీవు నీ కుటుంబము పరిపూర్ణంగా సిద్ధపరచబడి ఉండాలి. అయితే ఆయన రాకడకు ముందు కడవరి వర్షంగా పరిశుద్ధాత్ముడు కుమరించబడబోతున్నాడు. ఈ లేటర్ రైన్ కాలంలో విస్తారమైన ఆత్మల పంట కోయబడబోతుంది. గొప్ప ఉజ్జీవం భూమండలం మీద చోటు చేసుకోబోతుంది. ఆ ఉజ్జీవంలో నిన్ను నీ కుటుంబాన్ని వాడుకోవాలనేది దేవుని ఉద్దేశం, ప్రణాళిక. ఏ తల్లిదండ్రులైనా బిడ్డల్ని కనిపించింది ఎందుకండి? అక్కరకు వస్తారని. అదేవిధంగా పరలోకపు తండ్రికి కూడా మనం అక్కరకు రావాలని ప్రభువు కోరుతున్నాడు. రాబో మహా ఉజ్జీవంలో నీవు కూడా, నీ కుటుంబము కూడా, నీ సంఘము కూడా దేవునికి అక్కరకు రావాలంటే, దేవుడు ఉపయోగించుకునే పాత్రగా ఉండాలి అంటే నీవు ఒక ప్రత్యేకించబడిన అనుభవంలోనికి రావాలి. ఎక్కడి నుండి? లోకములో నుండి ప్రత్యేకించబడాలని ప్రభువు కోరుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘము అనేదానికి నిర్వచనం విన్నాం, లోకం అనేదానికి నిర్వచనం కూడా విన్నాం. రక్షణ పొందిన, జీవగ్రంథంలో పేర్లు నమోదు చేయించుకొని భూలోకం అశాశ్వతం, అద్దెలోకం, పరలోకమే శాశ్వతమైనది, స్థిరమైనదని నమ్మి ఆయనను వెంబడించే వ్యక్తుల సమూహం సంఘం కాగా, ఈ లోకమే పరమావధి నుంచి ఈ లోకాశలను అనుభవిస్తూ ఈ లోకం కోసం జీవించే వ్యక్తుల సమూహం లోకమై ఉన్నారని విన్నాం. అయితే సంఘమై ఉన్న మనం లోకమై ఉన్నటువంటి వారిలో ఏమాత్రము కూడా భావ స్వరూప్యత విషయంలో ఏకీభవించకూడదని ప్రభువు మాట్లాడుతున్నారు. మనం వారిని ప్రేమిస్తాం, వారితో కలిసి ప్రయాణాలు చేస్తాం, దేవుని ప్రేమను లోకానికి పంచుతాము. కానీ దైవవాక్య వ్యతిరేక్తమైన విధి విధానాలలో ఎక్కడా కూడా రాజీ పడని పరిస్థితి. సంఘం అనే పదానికి గ్రీకు భాషలో ఎక్లీషియా అని సంబోధించడం జరుగుతుంది. ఎక్లీషియా అనగా ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్. లోక విధానాలకు, లోక కట్టడలు, లోక ఆశలు, లోక స్వరము, లోక పద్ధతులలో నుండి ప్రత్యేకించబడిన వ్యక్తుల సమూహమే సంఘము. సంఘము అనగానే మనకు గుర్తుకు రావాల్సింది లోకములో నుండి వేరు చేయబడినది, ప్రత్యేకముగా జీవించుట కొరకు వేరు చేయబడినదని మనం గ్రహించవలసిన అవసరత ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచన భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచన భాగం. ప్లీజ్ రైట్ డౌన్ దిస్ వర్డ్స్.
ఈ 17వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు అన్నాడు. లోకము దేవునిని చూడలేదు, దేవునిని ఎరుగదు, దేవునిని పొందలేదు. ఒక వ్యక్తి లోకస్తుడుగా లోకస్తురాలుగా ఉంటే, లోకమై ఉంటే ఎప్పటికీ దేవుని రుచి వారికి తెలియదు, దేవునిని ఎరుగలేరు వాళ్ళు. అందుకే దేవునికి ఆకర్షించబడలేదు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది 16:8 యోహాను సువార్తలో, పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. లోకమనగా రక్షణ పొందని వ్యక్తుల సమూహాన్ని ఆయన ఒప్పుకొన చేయునని దాని అర్థం. కాబట్టి లోకము అనేది ప్రజలే కానీ వ్యక్తులే కానీ వారి భావజాలం వేరు, లేఖనపు వెలుగు ఉండదు, దేవుడేమిటో దేవుని ప్రణాళికలేమిటో ఎరుగని గుంపు అన్నమాట. లోకం ఎప్పుడూ కూడా సంఘానికి ఆపోజిట్ డైమెన్షన్లో ఉంటుంది. తెలుపు ఇంటూ నలుపు వ్యతిరేక పదం, తీపి ఇంటూ చేదు, వెలుగు ఇంటూ చీకటి. అలాగే సంఘము ఇంటూ లోకము, సంఘము యొక్క ప్రతి యాక్టివిటీకి లోకము భిన్నముగా మాట్లాడుతుంది. ఏ తరములో ఏబిసి లేదా XYZ అనేటటువంటి వ్యక్తుల పేర్లు వేరుగా ఉండొచ్చు, బట్ వారి మీద అపవాది యొక్క ఏలుబడి ప్రభుత్వం ఉండుట చేత వారు లోకమై ఉన్నారు. వారు ఎప్పుడు కూడా సంఘ నిర్ణయాలకు, సంఘ నియమాలకు, సంఘ కట్టడలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. దైవ జనాంగమా, సంఘము అనబడినటువంటి ఈ గుంపు జనాంగానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరంటే యేసయ్య. ఆయన వారికి ప్రభు అయి ఉన్నారు. అపోస్తుల కార్యములు 10:36లో వ్రాయబడింది, యేసుక్రీస్తు ప్రభువు సంఘమై ఉన్న వీరికి యేసయ్య ఏలుబడి చేసేవానిగా, అజమాయిషీ చేసేవానిగా, నడిపించేవానిగా, ప్రభువుగా, రాజుగా, దేవుడుగా, ఒక తండ్రిగా ఉంటాడు. లోకానికి యేసయ్య వారి మీద అజమాయిషీ చేసేవానిగా ఉండడు. అపవాది ఏం చేస్తారంటే, ఒరిజినల్గా వాడే వాళ్ళ మీద ప్రభువుగా ఉన్నాడు, వాళ్ళని ఏలుబడి చేస్తున్నాడు. కానీ వాడి ఉద్దేశాలను వేళలో పోసి, నీ ఆలోచన నువ్వు నెరవేర్చుకున్నా, నీ ఉద్దేశాలను నీవు నెరవేర్చుకో అని అపవాది తన యొక్క ఆలోచనలను వ్యక్తుల హృదయాలలో పోసి, వారి ఉద్దేశాన్ని, వారి ఇష్టాన్ని, వారి చిత్తాన్ని వారు నెరవేర్చుకున్నట్లుగా అపవాది వ్యక్తులను ప్రోత్సహిస్తాడు, ప్రేరేపిస్తాడు. అది లోకం. గమనించారని నేను అనుకుంటున్నాను ప్రియ దైవ జనాంగమా. గమనించారండి? లోకానికి ఒరిజినల్గా అపవాది వారి మీద ఏలుబడి చేసే ప్రభువుగా ఉంటాడు. కానీ కనపడకుండా ఉంటాడు, చాపు కింద నీరు వలె తెర వెనుకనుంటాడు. వాడి ఉద్దేశాన్ని వేళలో పోసి, ఇది వీళ్ళ ఉద్దేశంగా, వీళ్ళ అభిమతంగా, వీళ్ళ ఇష్టంగా తీర్చిదిద్దుతాడు. ఇప్పుడు త్రాగుడు సైతాన్ ఉద్దేశం, అది వీళ్ళల్లో పోసి త్రాగాలి 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 త్రాగాలి. హత్య సైతాన్ ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని వీళ్ళలో పోసి వాడిని చంపాలి 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 చంపాలి. వీడు అనుకుంటాడు లోకస్తుడై ఉండి, ఇది నా కోరిక, ఇది నా ఇష్టం, ఇది నా కసి, ఇది జరగాలి. కానీ వీడికి తెలియనటువంటి ఒకటి అదృశ్య లోకంలో, అన్సీన్ వరల్డ్లో ఒకటి ఉన్నది. అదేమిటంటే అపవాది వాడి ఉద్దేశాన్ని వీడిలో పోసి వీడు స్వచ్ఛతంగా మార్చాడు. సో లోకమనగా అపవాదిని వారికి ప్రభువుగా కలిగిన వారు, ఏలుబడి చేయవానిగా కలిగిన వారు. అపవాది ఉద్దేశాన్ని వీరిలో పోసి వీరి ఉద్దేశంగా మలచి దానిని చేయిస్తున్నాడు. ఒరిజినల్గా అది అపవాది ఉద్దేశం, దాన్ని స్వచిత్తం అన్నాం. కాబట్టి లోకం అంటే ఎవరంటే సొంత ఇష్టాన్ని చేసేవారు, స్వచిత్తాన్ని చేసేవారు. అర్థమైందండి ప్రియ దైవ జనాంగమా? సంఘమనగా దేవుణ్ణి శిరస్సుగా కలిగి దేవుని ఉద్దేశాలను మాత్రమే కొనసాగించేవారు, దేవుని నడిపింపులో ఉండేవారు. దేవుడు వద్దన్నవి చేయరు, దేవుడు చేయమన్నవే చేస్తారు. లోకమనగా అపవాది ఏవి చేయమన్నారో అవి చేస్తూ
అపవాది నడిపింపులో ఉంటారు, కానీ ఆ సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేస్తున్నారనుకుంటారనే వివరణ నేను మీకు ఇచ్చాను. చూడండి, ఈ లోకము గురించి మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచన భాగం మనం చూస్తే అక్కడ వ్రాయబడింది, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. లోకము సంఘమును ద్వేషిస్తుంది. ఎందుకంటే సంఘం చేసే ప్రతిదీ లోకానికి ఆక్షేపణగా ఉంటుంది, లోకానికి తప్పిదంగా అనిపిస్తుంది, ఏంటి ఘోరం అన్నట్లుగా ఉంటుంది. అర్థమైందండి? అందుకు లోకం ఎప్పుడు కూడా విమర్శిస్తూ ద్వేషిస్తూ ఉంటుంది సంఘాన్ని. ద్వేషించడం మాత్రమే కాదు, 16వ అధ్యాయం 33వ వాక్యం యోహాను సువార్తలో మనం చూస్తే 33వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడింది, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. బైబిల్లో ప్రభు చెప్పారు, లోకములో మీకు శ్రమ కలుగును. లోకం మనల్ని ద్వేషించడమే కాదు, అవకాశం కుదిరితే మనల్ని పర్సిక్యూషన్కి గురి చేయడానికి ప్రయత్నిస్తారు, హింసకు గురి చేయడానికి, మనల్ని శ్రమల పాలు చేయడానికి ప్రయత్నిస్తుంది లోకం. అవకాశం దొరికితే అణిచేద్దామని, చిదిమేద్దామని, చంపేద్దామని, లేకుండా చేసేద్దామనే కదా అపవాది అప్పటి నుండి కూడా శతవిధ ప్రయత్నాలు. యేసు ప్రభువారు శిలువ దగ్గర నుండి కూడా, ఆయన భూలోకంలో ఉన్న టైం నుండి కూడా లోకము ఎందుకు అట్లా చేస్తుందంటే, లోకమునకు ఒక అధికారి ఉన్నాడు, వాడి పేరు అపవాది. లోకాధికారి వచ్చుచున్నాడని బైబిల్లో వ్రాయబడింది. ఈ లోకానికి వాడు అధికారి. వాడు ఎప్పుడు కూడా ప్రభువు యొక్క ఉద్దేశాలకు, విధి విధానాలకు వ్యతిరేకి అయి ఉన్నాడు. లోకము సంఘమును ద్వేషిస్తుంది, లోకము సంఘమునకు హింసను, శ్రమను కలుగు చేస్తుందని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రభు ఏమన్నారు చూడండి, 15వ అధ్యాయం 19వ వాక్యం మనం చూస్తే యోహాను సువార్తలోనే 15:19, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. నువ్వు మందిరానికి వస్తే, నువ్వు వాక్య విధానాల్లో నడుస్తుంటే, నువ్వు ఉపదేశ క్రమంలో నడుస్తుంటే, నీ ఆత్మను ఆత్మీయ తండ్రి నడిపింపులోనికి అప్పగించుకొని, ఉపదేశ క్రమానికి అప్పగించుకొని రాకడకు మలసబడే పనిలో ఉంటే లోకమేమో ద్వేషిస్తుంది. నువ్వు కూడా కళ్ళు బట్టి దగ్గరికి వెళితే, నువ్వు కూడా సారా బట్టి దగ్గరికి వెళితే, నువ్వు కూడా ప్యాకెట్లో కూర్చుంటే, నువ్వు కూడా బూతులు ఆడితే, నువ్వు కూడా వ్యభిచార సంబంధితమైనటువంటి విషయాలు మాట్లాడితే నీతో స్నేహం చేస్తుంది, నిన్నప్పుడు ఆక్షేపణ చేయదు. నువ్వు కూడా సినిమాలకు, షికారులకు తిరుగుతుంటే నిన్ను లోకం ఆక్షేపించదు. నువ్వు మందిరానికి వస్తే, నువ్వు దేవుని ఆత్మ నడిపింపులో ఉంటే లోకం తప్పు పట్టడానికి చూస్తుందని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. మీరు కూడా ఒకప్పుడు లోకంలోనే ఉన్నారు, మీరు కూడా ఒకప్పుడు లోక సంబంధితమైన ఆలోచనలతో ఉన్నారు, కానీ నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకున్నాను. అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకం ఏం చేస్తుందండి? మనల్ని ద్వేషిస్తుంది. చూసారండి? యోహాను సువార్త 17వ అధ్యాయంలో నుండి 14వ వచన భాగాన్ని కూడా చూద్దాం. యోహాను సువార్త 17:14, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, లోకము వారిని ద్వేషించు. సంఘము గురించి ప్రభు అంటున్నారు, తండ్రితో మాట్లాడుతున్నారు యేసయ్య, నేను వారికి వాక్యం ఇచ్చాను తండ్రి, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. యేసుక్రీస్తు వారు లోక సంబంధి కాదు, లోకంలో ఉంటారు కానీ లోక సంబంధి కాదు. ప్రత్యేకించబడిన అనుభవం, సంఘమనబడిన వారును లోక సంబంధులు కారు అని ప్రభువు మాట్లాడుతున్నారు. నువ్వు లోక సంబంధివి కాదు. లోకంలో మతాలు ఉన్నాయి, నువ్వు ఏ మతానికి చెందిన వ్యక్తివి కాదు, ఈవెన్ క్రైస్తవ్య మతానికి చెందిన వాడివి కూడా కాదు, అసలు క్రైస్తవ్య మతం కానే కాదు. నువ్వే కులానికి చెందిన వ్యక్తివి కాదు, లోకంలో కులాలు ఉన్నాయి,
సంఘంలో కులాలు లేవు, ఏ భేదం లేదని యేసయ్య చెప్పాడు. అందరూ ఆదాములో నుండి, మొదటి ఆదాములో నుండి పాపం తెచ్చుకున్నారు, కడపటి ఆదాములో నుండి పరిశుద్ధతను పుచ్చుకోవాలి. ఆమేన్. కాబట్టి మనల్ని గురించి బైబిల్ ఏమంటుందంటే, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. మనము లోక సంబంధులము కాము. వీఆర్ సపరేటెడ్ పీపుల్. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉంటారు కానీ వారు ఐగుప్తీయులుగా తమను తాము భావించరు. మేము ఇశ్రాయేలీలు, మేము ప్రత్యేకించబడిన వారు, మా పితరుడు అబ్రహాము, మేము అక్కడికి వెళ్ళిపోవాలి, మా వాగ్దాన దేశం ఉన్నది, దేవుని సమయం కొరకు మేము ఎదురు చూస్తున్నామని వారు ఎరిగిన వారై ఉంటున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ మరి ఒక కీలకమైన అంశం ఉన్నది. సంఘంతో ప్రభు అంటున్నారు, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును. కొంతమంది గొడవిదే ఏంటి, మందిరాల్లోనికి పోయి ప్రార్థనని పగలో రాత్రివో ఏడుపు కొట్టుమొక్క వాళ్ళు, ఆ ఏడవడం ఏంటి, ఆ లోకం ఏంటి, అసలు ఆడది ఏడిస్తే జయముంటుందా, ఏడ్చే మగాడిని నమ్మకూడదు కదా. ఇదండి డైలాగులు. ప్రభు అంటున్నారు, సియోను కుమారి, ప్రాకారమా, ఎదిగిన సంఘమా, నదీ ప్రవాహం వలె దివారాత్రముని కన్నీరు పారణము, ఆత్మ సంబంధమైన దుఃఖముతో నీ ఉండము. హెష్బోను పట్టణమందున్న రెండు తటాకముల వలె నీ కన్నులు ఉండాలి. నీ కన్నులు కన్నీటి ఊటలుగాను, నీ తల జలమయముగాను మారాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం ప్రకారం సంఘమునకు దేవుడు ఒక మెచ్యూరిటీలో కన్నీటి అనుభవాన్ని, ఆత్మ సంబంధమైన దుఃఖమును ఒక వరముగా దేవుడిస్తే లోకమేమో ఆనందిస్తూ ఉంటుందట. 16:20లో ఏమన్నాడండి ఆయన? ఏమన్నారు చూడండి, మీరు దుఃఖింతురు కానీ లోకము సంతోషింతును, మీరు ఏడ్చి ప్రలాపింతురు, లోకమేమో సంతోషిస్తుంది. వీరు సినిమాలు చూస్తారు, మ్యాట్నీకి వెళతారు. ఇదివరకు మ్యాట్నీలు, ఇప్పుడు ఇళ్లలోకి వచ్చేసినాయిగా. ఒక గోడంత టీవీలు, బాగా పగలు రాత్రి కళ్ళల్లో ఒత్తులేసుకుని పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూసే టీవీలు వచ్చినాయిగా. టీవీ సినిమాలు, టీవీ సీరియల్స్, బిగ్ బాస్, బిగ్ షో ఏదో వచ్చింది ఈ మధ్య. ఇట్లాంటి షోలు వ్యర్థమైనటువంటి సమయాన్ని వృధా చేసుకునేటటువంటి వాటితో పకపకా నవ్వడం, తాత్కాలిక ఆనందం. బైబిల్లో ప్రభు చెప్తున్నారు, లోకం సంతోషిస్తుందయ్యా, మీరు మందిరానికి వచ్చి ఏడుస్తారు, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తారు, మీరు దుఃఖిస్తూ ప్రలాపిస్తారు. లోకమేమో త్రాగుడులో ఆనందిస్తుంది. తాగి ఊగరా అన్నాడు అక్కడ. త్రాగుడులో ఆనందం. పాస్టర్ గారు మీకేం తెలుసండి అందులో మజా? త్రాగుడులో మజా, పేకాటలో మజా, వ్యభిచారంలో ఆనందం, టీవీ సీరియల్స్లో, సినిమాలలో లోకమును జుర్రుకొనుటలో ఆనందం, సంతోషిస్తున్నారు. అయితే ప్రభు ఒక విషయం చెప్పారు, దానికోసం ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను. చివరికి ఏమవుతుందో తెలుసా బిడ్డ అన్నాడు. ఏంటి ప్రభు అంటే ఆయన అంటాడు, వాళ్ళ సంతోషమేమో నరకములో పడిన తర్వాత నిత్య దుఃఖం అవుతుంది. నీవు ప్రార్థనలో అనుభవించినటువంటి ఆత్మ సంబంధమైన దుఃఖమేమో పరలోక ప్రవేశం చేశాక, మధ్యాకాశంలో ప్రభుని ముఖాముఖిగా చూశాక, యేసయ్యతో వివాహం జరిగాక, పెండ్లి 7 ఏండ్ల విందును నీవు ఆరగిస్తూ ఉంటుండగా, 1000 ఏండ్ల పరిపాలన చేస్తూ ఉంటుండగా, నూతన యెరూషలేములో యేసుతో యుగాయుగములు జీవిస్తూ ఉండగా, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. చూశారు? ఆనందమే జ్యోతి అయినా సియో నివాసమే, సంతోష సమాధానం, నిత్య రాజ్యం. ఇప్పుడు కొన్ని షోలు కొంతమందిని కట్టేస్తాయి. వీడు ఎంత డ్యూటీ చేసి వచ్చినా, ఎంత అలసిపోయినా ఆ షో చూస్తే కానీ నిద్రపోతాడు, అన్నం కూడా తినడు. ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు ఒక విషయం చెప్పారు. తిండి తినేటప్పుడు టీవీలు చూస్తూ కనుక తిండి తింటే మెదడు
స్లో అయిపోయి రకరకాలైన జబ్బులు వస్తాయట, జాగ్రత్త. ఈ షో చూసి ఆనందిస్తున్నావా? ఎంతమంది ఈ వాక్యం వింటున్న వారి క్రైస్తవ బిడ్డలు మీ కుటుంబాల్లో, మీ సెల్ ఫోన్లలో మీ పిల్లలు సినిమా పాటలు చూస్తున్నారు? రకరకాలైనటువంటి పబ్జి గేములతో, రకరకాలైనటువంటి షూట్ చేసే గేములతో మీ పిల్లలు ఎంతమంది సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, అందులో ఆనందిస్తున్నారు. సినిమా డ్యాన్సులు, సినిమా పాటలు, సీరియల్స్, కమేడియన్స్, జోక్స్. భయం లేకుండా సృష్టించిన దేవుడు, కళ్ళిచ్చిన దేవుడు, నోరిచ్చిన దేవుడు, కిడ్నీలు ఇచ్చిన దేవుడు, ప్రాణం పోసిన దేవుడు, ఆత్మనిచ్చిన దేవుడు, శరీరాన్ని అమర్చిన దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా ఎంతమంది దైవ భయం లేకుండా సినిమా పాటలు, సినిమా జోకులు లోకంలో ఆనందిస్తూ లోకాన్ని జుర్రుకుంటున్నారు. బిడలారా, జాగ్రత్త, ప్రమాదము పొంచి ఉన్నది. నిత్య దుఃఖములోనికి వెళ్ళిపోబోతున్నావు. ఈ పగటి వేళ ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు వెనక్కి రమ్మని. వెనక్కొస్తే బ్రతికిపోతావు. లోకము ఇప్పుడు సంతోషిస్తుంది, కానీ ఒక దినాన్న వాళ్ళ సంతోషం దుఃఖంగా మారిపోద్ది. మీరు ఇప్పుడు ఆత్మీయంగా దుఃఖిస్తున్నారు, మీ దుఃఖము సంతోషం అయిపోద్ది. ఇది ప్రభువు చెప్పింది. అయితే ఈ పగటి వేళ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకొనడానికి ఇష్టపడుతున్నాను. సువార్తను నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడిన లేఖనంలో వ్రాయబడింది. నిజమే, మార్కు సువార్తలో ఆ మాట ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, నీవేదో ఒక్కసారి రక్షించబడిపోతే అయిపోలా, అది జీవితకాల ప్రాసెస్ అన్నమాట. కంఠములో ప్రాణం ఉన్నంత వరకు రక్షించబడుతూనే ఉండాలి. రక్షణను గాజు గ్లాసును కాపాడుకున్నట్లుగా కాపాడుకుంటూనే ఉండాలి. దినదినము రక్షించబడుటయే ప్రత్యేక జీవితం. ప్రత్యేక జీవితం యొక్క పరమావధి ఏమిటంటే, ప్రతిరోజు నీవు రక్షించబడుతూనే ఉండాలి. మత్తయి సువార్త 24:13 ఏమన్నాడు? అంతము వరకు సహించువాడే రక్షింపబడును అన్నాడు. ప్రతిరోజు రక్షించబడుతూ ఉండటం అంటే నీ రక్షణను కాపాడుకోవాలి. ప్రతిరోజు రక్షించబడుతూ ఉండటం అంటే లోకంలో నుండి వేరై మరలా వెనక్కి వెళ్ళకూడదు. ఎందుకు? లక్షలుగా ప్రారంభమైనటువంటి ఇశ్రాయేలీలు కనాన్లోనికి ప్రవేశించకుండా అడవిలో ఎందుకు రాలిపోయారో తెలుసునా? వారు తమ రక్షణను కాపాడుకొనలేకపోయారు. వారికి ఐగుప్తు స్మృతుల్లోనికి వచ్చింది. వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారే కానీ వాళ్ళల్లో నుండి ఐగుప్తు బయటకు వెళ్ళలేదు. ఐ రిపీట్, అతి కీలకమైన అంశం. ఐగుప్తులో నుండి వారు బయటకు వచ్చారే కానీ ఐగుప్తు వారిలో నుండి బయటకు వెళ్ళాల. అబ్రహాము, నోవహు, మోషే ఇలాంటి భక్తులు ఎంతోమంది ప్రత్యేకించబడిన జీవితాన్ని అనుభవించారు. లోకమంతా ఒకటి, తరమంతా ఒకటి, కానీ నోవహు ప్రత్యేకించబడినవాడు. లోకమంతా ఒకటి, తరమంతా ఒకటి, నోవహు ప్రత్యేకించబడ్డాడు. అందుకే అతడు ఓడలోనికి ప్రవేశించాడు. దేవుడు చెప్పింది చేసి దేవునికి దాసునిగా మారాడు. దేవునికి విధేయుడయ్యాడు. దేవుడు ఏం చెప్తున్నాడో ఆలకించి ఆ ప్రకారంగా నడుచుకున్నాడు. యాకోబు పత్రిక 2:23 మనం చూస్తే, అబ్రహాము దేవుని నమ్మెను. దేనికి? ఊరు అనే ప్రాంతములో నుండి, మెసొపొటేమియా ప్రాంతములో నుండి, అన్యుల ప్రాంతములో నుండి అతడు దేవుడు చెప్పగా బయటకు వచ్చేసి ప్రత్యేక జీవితం జీవించాడు. ఊరు లేదా మెసొపొటేమియా ప్రాంతం యొక్క మూల భాషలో దాని నిర్వచనం పెంటకుప్ప అని వ్రాయబడింది. డస్ట్బిన్ అన్నమాట. మరొక అర్థం తారుమారు అని వ్రాయబడుతుంది. అనగా నీవు ఈ లోకమనేది డస్ట్బిన్లో నుండి, తారుమారులో నుండి బయటకు రావాలి. అప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు చూపించే దేశానికి వెళ్ళి ప్రత్యేక జీవితం జీవించాడు. తనను తాను సపరేట్ చేసుకున్నాడు అబ్రహాం. నోవహు లోకమంతటిలో నుండి, తరము వారందరిలో నుండి ప్రత్యేకించుకున్నాడు. అబ్రహాము కూడా ప్రత్యేకించుకున్నాడు. అందుకే వారు దేవుని చిత్తాన్ని చేయగలిగారు. యోసేపు ఐగుప్తులో ఉన్న
విగ్రహారాధికుల మధ్య ఉన్నా, దేవునికి వ్యతిరేకమైన విధానాల మధ్యలో ఉన్నా యోసేపు కాపరి లేడు, సంఘము లేదు, లేఖనం లేదు, అయినా కానీ యోసేపు ప్రత్యేక జీవితం జీవించాడు. ఏమిటి ప్రత్యేక జీవితం? నేను పరదేశిని, నేను ఈ లోకస్తుడిని, నేను ఈ దేశస్తుడిని కాదని బానిసగా పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడే కాదు, బానిసగా జైల్లో ఉన్నప్పుడే కాదు, అతడు సింహాసనం ఎక్కిన తరువాత కూడా ఈ మాట మాట్లాడాడు. చూడండి, ఆదికాండ గ్రంథము 50వ అధ్యాయంలోనికి మనం వెళితే, మీ గ్రంథాలలో ఈ వచ్చిన భాగాలను చూడండి, మీ పుస్తకాల్లో వ్రాసుకోండి. 50వ అధ్యాయము 24 నుండి నేను చదువుతున్నాను. చూడండి, యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పెను. 25, మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ఏంటండి ఇది? సింహాసనం ఉంది, రాజుగా ఉన్నాడు లేదా ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఎంత బేస్ ఉంది ఇక్కడ. అయినా కానీ యోసేపు అంటాడు, అబ్బాయ్ నేను చనిపోయాక నా ఎముకలు మన స్వదేశానికి తీసుకెళ్ళాలి. మన దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం కనాను దేశం అన్నదే, అక్కడ నేను పాతి పెట్టబడాలి, లేకపోతే ఎత్తబడలేను. ఎంత ప్రత్యక్షత ఉండే ఆ దినాల్లోనే. ఈ అన్యుల దేశం నాది కాదిది, లోకమని ఐగుప్తులో ఉంటున్న నీవు, నీ ఆశ ఎప్పుడు కూడా పరలోక రాజ్యం మీద ఉండాలి. యోసేపు ప్రత్యేకించబడినటువంటి జీవితం జీవించాడు. దేవుని పవిత్ర నామానికి స్తోత్రము కలుగునుగాక. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 32వ వాక్యాన్ని కూడా నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 32వ వచన భాగం, 24:32 వ్రాసుకునే ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామెరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతి పెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండను. ఎట్టకేలకు తుట్టతుదుకు యోసేపు తృష్ణ మేరకు, దర్శనం మేరకు, కృప మేరకు యోసేపు ఎముకలు అక్కడి నుండి ఇక్కడికి వచ్చేస్తాయి. 400 ఏండ్ల తరువాత దరిదాపుగా ఎముకలను కూడా అక్కడ పాతి పెట్టడానికి ఇష్టపడకుండా ఆజ్ఞాపించి ఒట్టు పెట్టించుకొని ప్రమాణము చేయించుకొని యోసేపు ఇక్కడికి తెచ్చాడంటే అది ప్రత్యేకించబడిన జీవితం. లోకంతో తెగతెంపులవ్వాలి దేవుడు నేను రాబో ఉద్యమంలో వాడుకోవాలంటే, రాబోయే ఉద్యమంలో నీవు కూడా ఎంపికలో ఉండాలంటే, ఎత్తబడబోయే గుంపులో, మహిమ మేఘ వాహనం ఎక్కే వధువు గుంపులో నీవు ఉండాలంటే, నీవు ఈ మూర్ఖులకు, ఈ తరము వారిలో నుండి, ఈ లోకములో నుండి, లోక కట్లలో నుండి, లోక పద్ధతుల్లో నుండి, లోక ఆశల్లో నుండి, లోక పాపపు రుచిలో నుండి, జుర్రుకునే అనుభవాలలో నుండి నువ్వు బయటకు వచ్చేసేయాలి. యూ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ వరల్డ్ డిజైర్స్. లోకములో నుండి, లోక ఆశల్లో నుండి నువ్వు బయటకు రావాలి. యోసేపు ఏదో పొతీఫర్ ఇంట్లో సాక్ష్యాన్ని కాపాడుకోవడమే కాదు, కానీ యోసేపు ప్రత్యేకతను కాపాడుకున్నాడు. ముఖ్యంగా గమనించారండి. మోషే గురించి కూడా మనం ఆలోచిస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 11:24లో మోషే అల్పకాలము పాపభోగము అనుభవించడానికి ఇష్టపడలేదు, ఐగుప్తు ధనమునకు ఆకర్షించబడలేదు. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఇత్రో మందను కాస్తూ మోషే ప్రత్యేక జీవితాన్ని జీవించాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట మేలని ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు. కానీ ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. వాట్ ఈస్ గ్రేట్ సపరేషన్! ఎంత గొప్ప ప్రత్యేకతను మోషే కూడా అనుభవించాడు. అదేవిధంగా దావీదు, అనలంతా ఒక ఎత్తు, దావీదు ఒక ఎత్తు.
అనలంత హెచ్చింపు మనస్తత్వం. మేము పెద్దవాళ్ళం, యోసేపు అన్నలది కూడా అదే మనస్సు. దావీదు తనను తాను తగ్గించుకొని దీనుడుగా ఉన్నాడు, అందుకే దావీదునకు శాశ్వత కృప దొరికింది. దావీదు రాజు కాకముందే ఒక కీర్తన పాడాడు. 18వ అధ్యాయము కీర్తనల గ్రంథం 28లో, కీర్తనల గ్రంథం 18:28 ఒకసారి చూస్తారా? రాజు కాకముందే ఈ పాట పాడాడు. ఈ పాటలో దావీదు అంటాడు కదా, నా దీపమును నీవు వెలిగించువాడవంటాడు దావీదు. నా దీపమును వెలిగించువాడవు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపాన్ని వెలిగించేవాడవు నీవే, నా దీపము యేసయ్యా నీవు. దేవునితో దావీదు అంటాడు, నా దీపమును వెలిగించువాడవు నీవయ్యా. మనుషుడు ఏమి విత్తున ఆ పంటనే కోసుకున్నట్లుగా దావీదు జీవితంలో ఏం జరిగిందండి? సమూయేలు 2వ గ్రంథము 21:17 ఒకసారి చూద్దాం. 2 Samuel 21:17. సరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలునకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. దావీదు గురించి ఏమంటున్నారండి ఇశ్రాయేలీలను? దావీదుని గురించి, అయ్యా దావీదు గారు, ఇశ్రాయేలీలకు నీవు దీపం. చూసారండి, దావీదు ప్రత్యేకించబడిన జీవితం జీవించాడు. దావీదు సపరేటెడ్ లైఫ్ అనుభవించాడు. కొండకు వెళ్ళినా మిగిలిన కాపురులందరి మాదిరిగా లోక కబుర్లు కాదు, ప్రభుని ఆరాధించుట. ప్రత్యేకించబడిన జీవితం. దాసుని స్వరూపం దాల్చుకున్నాడు. దాసుని మనస్సు అతనికి వచ్చింది, దేవుని మనస్సు ఇతని మీదకి వచ్చింది. గొర్రెల దొడ్లలో నుండి దావీదును కోరుకొని ఇశ్రాయేలీలకు దీపం చేశాడు. అందుకే ప్రభు అంటారు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సంఘమా, నీవు చీకట్లో నుండి బయటకు రావాలి, అనగా లోకములో నుండి బయటకు రావాలి. దేవుని యొక్క వెలుగు చేత నీవు నింపబడి నీ ఒక దివిటీగా, నీ ఒక దీపంగా మారి నీవు లోకమునకు దీపం కావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఇకపోతే షడ్రక్ మేషక్ అబెద్నెగో ఏమంటున్నారండి? షడ్రక్ మేషక్ అబెద్నెగో వారు, నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వనన్న చింత మాకు లేదు. మా దేవునికి కాక మరి దేనికి మేము మొరక్కం. అన్య దేవతలకు బలి ఇచ్చిన ఈ మాంసాహారం మేము తినం, శాకాహారమే తింటాం. దేవునికి స్తోత్రం. తినే విషయంలో, మొక్కే విషయంలో తమను తాము ప్రత్యేకించుకున్నారు షడ్రక్ మేషక్ అబెద్నెగో. నీవు ఈ లోకం విషయాలలో ప్రత్యేకించుకొని కోరుతున్నావా? లోకం ఆక్షేపిస్తుందని పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను లక్ష్య పెడుతున్నావా? సంఘంలో చేర్చబడిన తరువాత కూడా ముహూర్తం రోజే పెళ్లి చేయాలా? సంఘంలో చేర్చబడిన తర్వాత ఇంజనీర్ గారు ప్లాన్ వేస్తే చాలు, దేవుని సేవకులు ప్రార్థన చేయగా ఇల్లు కట్టుకోవచ్చు కదా. మరలా ఆ రోజే శంకుస్థాపనట. అక్కడ శంకువు లేదు, దాన్ని స్థాపించటమూ లేదు. మనకల్లా పునాది రాయికి ప్రార్థన చేసి వేయడమే. కాబట్టి శంకుస్థాపన అనే పదం సంఘంలో నిషేధితం. శంకు ఉంటే దాన్ని స్థాపిస్తే శంకుస్థాపన అనండి, నో ప్రాబ్లం. అలా చేసుకోవాలని మీకు అభిమతంగా ఉంటే సేవకులను పిలవద్దు. 2 తలంపుల మధ్య తడబడి ఉంటున్నావా? 2 పడవల మీద అడుగేస్తున్నావా? 2 నాలుకల ధోరణి ఉన్నదా? అది సర్పమునకు సూచన. అపవాది సంబంధివైపోతావు. నువ్వు ప్రత్యేకించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా యేసు ప్రభు లోకములో నుండి ప్రత్యేకించబడ్డారు. ఇందాక మనం చదివినట్లుగా పౌలు లోకములో నుండి ప్రత్యేకించబడ్డారు. అపోస్తలులు లోకములో నుండి ప్రత్యేకించబడ్డారు. సంఘమా, నిన్ను లోకములో నుండి ప్రత్యేకించబడాలని ప్రభువు పిలుస్తున్నారు. క్రిస్టియన్ మ్యారేజ్ అంటే అది 100% క్రిస్టియన్ మ్యారేజ్గా జరగాలి.
ముహూర్తం రోజున పెళ్లి జరగడానికి వీల్లేదు. భారతీయ సాంప్రదాయం ప్రకారం అంటున్నారు. మరి ఎక్కడుందో, ఏ పుస్తకంలో ఉందో భారతీయ సాంప్రదాయం? మాకు చూపించండి సార్, నేర్చుకుంటాం మేము కూడా సేవకులు. సూర్యదేవతారాధనా విధానాలలో నుండి వచ్చినటువంటి తాళిబొట్టును తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో కట్టిస్తున్నారు. మీకు తాళిబొట్టు కట్టించుకోవాలంటే కట్టించుకోండి, నో ప్రాబ్లం. మళ్ళీ దానికి దీన్ని ముడిపెట్టడం ఎందుకు? ముక్కావాని తైలంలో చచ్చిన ఈగలాగా. కాబట్టి సపరేషన్ ప్రభువు కోరుతున్నాడు. అలా ప్రత్యేకతకు నిన్ను నీవు అప్పగించుకుంటే దేవుడు రాబో ఉద్యమంలో నిన్ను వాడుకొని మేఘవాహనం కొరకు నిన్ను సిద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు సంఘమై ఉన్నావని, లోకం నిన్ను ద్వేషిస్తుందని, అవకాశం దొరికితే లోకం నిన్ను హింస కూడా పెడుతుందని ప్రభువు నీతో మాట్లాడారు. నీవు లోకంలో నుండి పరిపూర్ణంగా బయటకు రావాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. అందుకే దైవజనులు శేఖర్ పాస్టర్ గారు పెదమత్తేవు నుండి పాట రాశారు. ఏమని? అటు సగము ఇటు సగము ఎక్కడేసిన గొంగళి అక్కడే. అటు సగం ఇటు సగం ఉన్నావనుకో, నీ ఆధ్యాత్మికత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందట. ఎందుకు నువ్వు ఎదగలేకపోతున్నావు? ఎందుకు ఆత్మీయ అభివృద్ధి లేదు? ఎందుకు రాకడ గురించి ఆకలి లేదు? ఎందుకు వాక్యం గురించి ఆకలి లేదు? ఎందుకు ఆత్మతో నింపబడాలనే తృష్ణ లేదు? ఎందుకు నీ భర్త రాకడ కొరకు సిద్ధపరచుకోవాలని, ఎందుకు నీ బిడ్డలు రాకడ కొరకు సిద్ధపరచుకోవాలని తృష్ణ నీలో కలగడం లేదంటే, ప్రియ దేవుని బిడ్డ, కొంత లోకం ఉంది, కొంత సంఘం. ఐ రిపీట్, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారే కానీ వాళ్ళ గుండెల్లో ఐగుప్తుంది. అందుకే అడవిలో ఆకుల మాదిరిగా అడవిలోనే రాలిపోయారు. ఐగుప్తు కనానుకు వారు పోలేదు. నీలో ఇంకా లోకం ఉంటే, లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక కట్టుబాట్లు, లోక విధి విధానాలుంటే నువ్వు కూడా పరమ యెరూషలేమనబడిన కనానుకు ఆగిపోబోతున్నావు, విడువబడబోతున్నావు. దానికంటే ముందుగా ప్రభువు పంపబోయే కడవరి జీవంలో దేవుడు నిన్ను వాడుకోలేడు. పంట బాగా పండితే ముఖం అంతా కళకళ కళకళ్ళాడు. ఉద్యోగం అయితే ఇంక్రిమెంట్ పడితే కళకళ కళకళ్ళాడిపోతుంది. ప్రమోషన్ వస్తే అబ్బా ఎంత ఆనందమో. సంఘం అంతటికి బిర్యానీ, గృహకోటిక, పెద్ద సాక్ష్యం. కానీ గుండెల్లో ప్రభు అతి త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడకు ముందు మహాప్రభంజనంతో కూడిన ఆత్మ కుమరింపు ఉజ్జీవం రాబోతుంది. ఆ ఉజ్జీవంలో నేను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ ఉజ్జీవంలో నా కుటుంబం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ ఉజ్జీవంలో నా సంఘం ఉండాలని, నా ప్రాంతం ఉండాలని, నా యవన బిడ్డలు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దాని కొరకు నన్ను ప్రత్యేకించబడాలని కోరుతున్నాడు. లోకములో నుండి వేరవ్వాలని కోరుతున్నాడు. ప్రత్యేక జీవితం జీవించమని కోరుతున్నాడనే అవగాహన నీలో కలగకుండా అపవాది చేస్తున్నాడు. ఇట్టి అవగాహన పరిశుద్ధాత్మ నీలో స్థాపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలీయుల కట్టడలు నియమములు వేరు, ఐగుప్తీయుల కట్టడలు నియమములు వేరు. ఒకవేళ నీవు అవి కావాలంటే వెళ్ళిపో వెనక్కంతే. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండు, కానీ నులివెచ్చనగా ఉండొద్దన్నాడు. లోకం కావాలంటే వెళ్ళిపో. పాస్టర్ గారితోనేమో కొబ్బరి నూనె శిశాఖ ప్రార్థన, సాయిబు గారితోనేమో తాడేయించుకోవటం. ఎంత దౌర్భాగ్య స్థితి ఇది! ఎంత లేఖన మెరుగని స్థితి ఇది! ఖచ్చితంగా దైవోగ్రత మీ మీదకి వస్తుంది. ఆశీర్వదించబడ్డానికి పిలువబడిన మనం, దీవించబడ్డానికి పిలువబడిన మనం అబ్రహాం మాదిరిగా ఊరు అనే ప్రాంతంలో నుండి, మెసొపొటేమియా ప్రాంతంలో నుండి భయంకరమైన దైవ వ్యతిరేక్తమైన కార్యాలు చేస్తున్న ప్రజల్లో నుండి బయటకు వస్తే, లోకములో నుండి బయటకు వస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఐగుప్తులో ఉన్నా కానీ యోసేపులకు ఐగుప్తు రాలేదు. చివరిలో కూడా అంటాడు, అయ్యా నా ఎముకలు మాత్రం ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోవాల్సిందే, నన్ను ఇక్కడ సమాధి చేయదర్రా. అదండి ప్రత్యేక జీవితం అంటే. ప్రార్థన చేసుకోండి. ప్యూర్ లేఖనానుసారముగా నా పిల్లల వివాహాలు జరగాలి, నా గృహ నిర్మాణం జరగాలి, నా బిడ్డల కార్యక్రమాలు, నా కుటుంబ కార్యక్రమాలు జరగాలి. దైవజనుల నడిపింపులో, ఉపదేశ క్రమములో, దేవుని ఆత్మ నడిపింపులో ప్రతి కార్యక్రమం జరగాలి. ఎక్కడన్నా లోక విధానాలు, లోక కట్టుబాట్లు చొరబడుతున్నాయేమోనని
కళ్ళల్లో ఒత్తులేసుకుని చూడాలి నువ్వు. కళ్ళల్లో ఒత్తులేసుకుని చూడకపోగా దైవ సేవకుల కళ్ళ గంతలు కట్టాలని చూస్తున్నారు. అయ్యా అంటే అయ్యగారు నడిచి వెళ్ళిపోతే తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఆయన నడుస్తారట. లోక కట్టుబాట్లు సిలువ వేయబడాలి. లోకం నీలో చనిపోవాలా, లేకపోతే లక్షల మంది అడవిలో ఆకుల మాదిరిగా రాలిపోయినట్లుగా నీవు కూడా దేవుని తలంపుల్లో నుండి, ఉద్దేశాల నుండి తీసివేయబడతావు. ఇది ఒక హెచ్చరిక పూర్వకమైనటువంటి దైవ సందేశాన్ని ప్రభువిస్తున్నారు. ఈ వర్తమానం ఏదో చెప్పాలి కాబట్టి చెప్పింది కాదు. ప్రత్యేక జీవితం, సపరేటెడ్ లైఫ్. మారు మనసు, సింహాసనానికి 6 మెట్లు అనుభవం అనేక పర్యాయములు సంఘంలో బోధించడం జరిగింది. మొదటిది మారు మనసు పొందాలి. సువార్తను నమ్మి మారు మనసు పొంది క్రీస్తు రక్తంలో కడుగబడి, రెండవది నీళ్ల బాప్తిస్మం పొందాలి. మూడవది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి. నాలుగవది ప్రత్యేక జీవితానికి నేను అప్పగించుకోవాలి. చాలామంది 2 మెట్లకి అక్కడే చతికిలు పడిపోయి సాలి రొప్పుతా కునికి పట్లాడుతున్నారు. ఆయన ఊరుకోడండి. ఆవిడ ఆ రోజే చేద్దామంటుందండి, అవతల పాపాళ్ళు తరపాళ్ళు. బలం లేదు నీలో. పేతురును ప్రభు రెల్లు వంటి పేతురుని ఏమన్నాడండి? సీమోను అనగా రెల్లు, పేతురు అనగా రాయి. రెల్లు వంటి సీమోన్ని పేతురుగా చేసేసాడు, రాయిగా చేసేసాడు. బలహీనంగా ఉన్నావు, దేవుడు నిన్ను బలపరచడానికి పిలుస్తున్నాడు. సంఘ క్రమాల్లో జాయిన్ అవ్వు. సేవకుల నడిపింపులోనికి రా. ఆత్మ ద్వారా దైవజనులు నడిపిస్తారు. సంఘారాధనలోనికి రా. ఆదివారం రావడమే పరమావధిగా అదేదో పైనుండి దిగొచ్చేసాను, నా టైం ఎంత ఇవ్వాలా మందిరానికి అన్నట్లుగా ఉంటే ఖచ్చితంగా విడువబడతావు దేవుని బిడ్డ. నాకు 100 మంది మందిరానికి రావాలని అయితే లేదండి, 10 మంది అయినా వీళ్ళు ఉద్యమం కోసం వాడబడాలి, వీళ్ళు రాకడలు ఎత్తబడాలి. గట్టి గింజలే తప్పనెందుకు 90? తప్పగా ఉంటే సుంకు పోసుకో, పాలు పోసుకో, గట్టి గింజగా మార్చబడు. అందుకు ఇచ్చాడు ఈ టైం. దేవునికి మహిమ కలుగునుగాక. బలహీనతలు ఉన్నాయా? విడిచిపెట్టడానికి ప్రభు కృపను చేత్తో రెడీగా పట్టుకుని ఉన్నాడు. కన్నీళ్లతో ప్రభు పాదాల మీద పడి. త్రాగుడుందా? పేకాట ఉందా? ధూమపానం ఉన్నదా? సీరియల్ సినిమాలు ఉన్నాయా? రకరకాలైనటువంటి మాధ్యమాలతో సమయం అంతా వృధా చేసుకుంటున్నావా? ధనాపేక్ష అనే బలహీనతలో ఉన్నావా? ఏ ఉచ్చులో ఉన్నావా? ఉచ్చు నుండి ప్రభు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ప్రత్యేకించబడాలి సంగమా. యూ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. నువ్వు ప్రత్యేకించబడాలి. నీ వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలి. నీ మాట తీరు ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకించబడిన అనుభవం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇది 4వ మెట్టు. ఈ మెట్టులోనికి దేవుడు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఈ మెట్టులోనికి వస్తావా? 2వ మెట్టు అన్న ఎక్కేవసలు నీళ్ళ బాప్తిస్మం పొందావా? కొంతమంది 2 మెట్లకి అక్కడే చతికిలు పడిపోయారు. 3వ మెట్టు ఆత్మతో నింపబట్టు అనుభవంలోనికి రాలా. నువ్వు ఇంకా ఆత్మతో నింపబడేది ఎప్పుడు? 4వ మెట్టు ఎక్కేది ఎప్పుడు? తెల్లని దుస్తులు కట్టుకురామంటే దానికి కొంత పూలు మళ్ళా. బలారాధన రోజైనా తెల్లని దుస్తులు కట్టుకురండి. అది సంఘమనబడిన మనకు యాజకులమని ప్రభు సెలవిచ్చారు. యాజక వస్త్రం, ప్రత్యేకించబడిన వస్త్రం మనకు ఉండాలని అపోస్తలులు నియమిస్తే నడిపింపులో లేకుండా కొంతమంది అంటే ఇక్కడ తెల్లని వస్త్రాలు అంత అవసరమా అని పెడవాదం తీసే ప్రబుద్ధులు లేకపోలా. నువ్వు ఇక్కడ నడిపింపులో ఉంటే మిగిలిన ఉపదేశంలోనికి వస్తావు. ఉట్టికెక్కగలిగితే స్వర్గానికి ఎగిరేలాగున దేవుడు రేపు మెట్లెక్కిస్తాడు. నువ్వు ఎందుకు తెల్లని దుస్తులని అపోస్తలులు పెట్టిన దానికి లోబడలేకపోతున్నావు? నీ స్వచ్ఛత్వం నీలో పనిచేస్తాను. ఉపవసించాలి. ఏమండి, పైన తెల్లని దుస్తులు కట్టుకుంటే సరిపోద్దా? సంవత్సరాల నుండి ప్రభు మాట్లాడిస్తున్నారు అల్పదాసుల ద్వారా అంతరంగ జీవితం గురించి. తెల్ల దుస్తులే కాదు, అంతరంగం గురించి అనేక వర్తమానాలు, 100 సందేశాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రత్యేకించబడే అనుభవం మూర్ఖులకు ఈ తరము వారికి వేరై నోవహు వలె, అబ్రహాము వలె, మోషే వలె, యోసేపు వలె, దావీదు వలె, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె మన ప్రభు అయిన మాదిరి చూపడానికి వచ్చిన మహాదేవుడైన మానవునిగా మారిన యేసు వలె
ప్రత్యేకించబడుదుముగాక. ప్రత్యేకించబడు. అట్టి కృపను దేవుడు మనకు దయచేసి నడిపించి దీవించి బలపరచునుగా. ఆమేన్. కన్నులు మూయండి. ఒక తీర్మానం చేసుకోండి, ప్రభువా సపరేటెడ్ లైఫ్ మాకేం, అందరి మాదిరిగా కాకుండా లేఖనానుసారంగా అపోస్తలుల క్రమంలో, ఉపదేశ క్రమంలో, అపోస్తలుల నడిపింపులో మేము ముందు కొనసాగడానికి సహాయం చేయండి. స్తోత్రం స్తోత్రం. ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా ఈ రోజు నుండి నేను ప్రత్యేకంగా ఉంటాను. లోకం ఆక్షేపిస్తుందని లోకాన్ని సంతోషపెట్టే పనులు చేయనయ్యా. నిన్ను సంతోషపెట్టేలాగానే మలుచుకుంటాను. నువ్వేం చెప్పావు అది చేస్తాను, కానీ లోకం ఏం ఆశిస్తుందో అది చేయను ప్రభువా. కారణం లోకాధికారి అపవాది. వాడి ఉద్దేశాలను లోకంలో పోసి లోకం ద్వారా వాడి ఉద్దేశాలని నెరవేర్చుకునే దశలో వాడుండగా ఆ క్రియలు నేనెందుకు చేస్తాను ప్రభువా? నా కన్నులు తెరవబడ్డాయి నీ లేఖనమనే వాక్యపు వెలుగురు ద్వారా. నీ చిత్తం చేస్తాను ప్రభువా. కృప చూపించి బలపరిచి అభిషేకించి వాడుకున్నా. ప్రార్థన చేయి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నేను లోకమై ఉండను, లోకములో ఉండను. లోక ఆశలు, లోక కోరికలు, లోక పద్ధతులు, లోక విధి విధానాలు నాకొద్దు. లోకస్తులు పొగిడే పొగడతలు నాకొద్దు. నువ్వు పొగడాలి, నువ్వు మెచ్చుకోవాలి, నువ్వు చెప్పింది నేను చేయాలి, నీ ఆజ్ఞలు పాటించాలి. నీ కంటికి నేను ఇంపుగా కనబడాలి, లోకం కంటికి కాదు. లోకం స్వరం నేను వినను, నీ స్వరం నేను వింటాను. లోకం ఒక స్వరం ఉందండి. లోకం ఎప్పుడు ఆక్షేపణ చేస్తూ ఉంటుంది. లోక స్వరం విని నువ్వు లోక స్వరాన్ని విని లోకాన్ని మెప్పించడానికి, లోకానికి ఆక్షేపణగా ఉండకుండా ఉండడానికి నిన్ను నువ్వు మార్చుకుంటే దైవ పద్ధతిలో నుండి బయటికి వెళ్ళిపోయినట్టే. లోకం ఎప్పుడూ ఆక్షేపణ చేస్తుంది. లోకం ఎప్పుడూ వ్యతిరేకంగానే మాట్లాడద్ది. ఎందుకంటే లోకం తన అధికారి అయిన అపవాది చేత నడిపించబడుతుంది. కాబట్టి లోకం స్వరం వినద్దు, ప్రభు స్వరాన్ని విను. సంఘం ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని వినాలి. వినగలిగిన చెవులను పొందుకున్న వారు సంఘమై ఉన్నారు. సహాయం చేసి కృప చూపమని ప్రభుని అడుగు ప్రార్థన చేస్తూ, ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, మా కొరకు మహాదీనునిగా మారినందుకు స్తోత్రం. లోకమనే ఐగుప్తులో నుండి బయటకు తెచ్చింది కనానుకు చేర్చడానికి, సంఘముగా కూర్చుంది కనానుకు చేర్చడానికేనని, ఈ అనుభవాలన్నీ ఇస్తుంది కనానుకు చేర్చడానికేనని గ్రహించిన వారము. లోకములో మేము కలిసిపోక, లోకమై జీవించక, లోకము స్వరము మా మీద ప్రభావితము చేయక, పరిశుద్ధాత్మని స్వరం, దేవా నీ స్వరం మాత్రమే మమ్మల్ని ఇంపాక్ట్ చేయునుగాక, మమ్మల్ని ప్రభావితం చేయ. అట్టి కృపను ప్రసాదించి బలపరిచి దీవించి నడిపించి వాడుకొనమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము నడిపింది సకల పరిశుద్ధులకు మనకును సదాకాలము తోడయండి. ఆయన రాకడకు రాజ్యమునకు సిద్ధపరిచి కొనిపోవునుగాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండారులుగా ఆశీర్వదించునుగాక.